బాలాపూర్ మినీ వాడతాను. ఒక్కొక్కటి ఎంత హైట్ ఉంది, అరౌండ్ 7 feet ఉంటుంది వచ్చాయి. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ నాట్ బ్యాక్ విత్ న్యూ వీడియో. సో ఈరోజు మనం ధూల్పేట్ ఇంకా ఖైరతాబాద్ మహాగణేశం దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. సో ధూల్పేట్లో మన బాలాపూర్ గణేశుడు ఎంతవరకు వర్క్ అయిపోయింది, ఎంతవరకు కలరింగ్ అయిపోయింది మొత్తం మనం రికార్డ్ చేసినాము. సో ఈ బ్లాగ్లో చూసుకోవచ్చు మీరు. సో ఇంకా ఖైరతాబాద్ గణేశుడు వర్క్స్ కూడా ఎంతవరకు వచ్చినాయి ప్రతి ఒక్కటి మనం వెళ్ళి చూసినాం అనమాట. సో మీ మొత్తం వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డాం అనమాట. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వీడియో మాత్రం మొత్తం చూడండి. థ్యాంక్ యూ. సో బాలాపూర్ గణేష్ ఎదురుంది అనమాట. ఇది లోపల 3 షెడ్లు ఉన్నాయి. సో ఇంకా కలరింగ్ స్టార్ట్ కాలేదు. గణేషులు మాత్రం ఆల్మోస్ట్ రెడీ అయినాయి, ఇంకా తయారు చేస్తారు. చూడొచ్చు బాలాపూర్ గణేష్ షెడ్ అక్కడ ఉంది. సో ఇంకా అంటే ఈ గల్లీ లోపల ఇక్కడ ఇంకా పెయింటింగ్ కాలేదు, ఇంకా జస్ట్ ఇప్పుడే అయిపోయింది. ఫినిషింగ్ కూడా కాలేదు, ఇంకా ఇప్పుడే నార్మల్గా పెట్టాను అనమాట. చూసుకోవచ్చు. సో వన్ ఆఫ్ ది బెస్ట్ మనం ఎప్పటివరకు చూసినాం అంటే గణేశుడి హైలైట్ ఉండొచ్చు అరౌండ్ 20-22 feet. హైలైట్ అంటే హైలైట్ ఉంది గణేశుడు. ఇంకొక గణేశుడు సేమ్ 18 feet 20 feet కాకుండా 20-22 feet. సో ఒకసారి బాలాపూర్ లోపల ఆడ వర్క్ నడుస్తుంది, లోపల ఓనింగ్ లేదు. ఒకసారి చూసాము, లోపల పోయి ట్రాన్స్ఫర్ లోపలికి వెళ్ళాము. శిక్షలో ఇది బాలాపూర్ మినీ వాడతాను. సేమ్ వస్తుంది బాలాపూర్ అంటే మీద మౌంటైన్, ఐస్, ఇయర్స్. ఇంకా ఇయర్స్ మూమెంట్ లేదు మినీ మోడల్లో, పెద్ద మోడల్ ఉంది. సో లోపల కొనికి ఆడ రూట్ లేదు, లోపల వర్క్ అవుతుంది, కొని లేదు. సో ఒకసారి కొంచెం బాగా వర్క్ క్లియర్ అయినా లోపలికి వెళ్ళి లోపల వర్క్ నడుస్తుంది అనమాట. సో చూడవచ్చు, డై ఇప్పుడే ఓపెన్ చేస్తారు, సారీ ఫిట్ చేస్తారు అనుకుంటారు డై. సో ఇక్కడ లోపల ఆల్రెడీ కొంచెం చేసి పెట్టారు. దుర్గామాత పాత దుర్గామాత కొంచెం మడిఫై చేస్తారు అనమాట. సో లోపల కొని దారలేదు కాబట్టి వెళ్ళలేదు. చూడొచ్చు ఇక్కడ శివుడు దగ్గర 15-16 feet అనమాట. ఎక్కువనే ఉండొచ్చు, ఇంకా ఐడియా లేదు మనకి. సో చూడొచ్చు డై ఫిట్ చేస్తారు ఇప్పుడే. చాలాసేపు నేను తిరుగుతున్నాం, మాకు అంటే కరెక్ట్ రోడ్ తెలియదు నాకు. గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చేవాడిని, అది ఎటో తిప్పుకొని వచ్చి లాస్ట్ తెలుసుకుంటాం. మనం 1 hour తిరుగుతున్నాము లొకేషన్కి వచ్చాం. గూగుల్ మ్యాప్ ఏదో ఎటో సో ఫైనల్గా వచ్చాం. కానీ కలరింగ్ ఇంకేం కాలేదు, జస్ట్ ఫినిషింగ్ అయిందనమాట. చూసుకోవచ్చు. ఇప్పుడు డై షెడ్ చేస్తారు, ఇంకో గణేశుడు చేస్తారు అనుకుంటా. ఇంకా చూద్దాం వేరే వేరే గణేశుడు. ఇప్పుడు శివుడు సైడ్ అయ్యి స్నేక్స్ అన్నీ పార్టీగా వేసుకుంటారు అనమాట. ఇంకా సైడ్ చూసుకోవచ్చు. సో ఇందులో ఇదే అంటే ఇంకా షూటింగ్ అనమాట. బాలాపూర్ రెడీ చేస్తారు ఇప్పుడు. ఇక్కడికెళ్ళి ముంగట పోతున్నాం. ముంగట ఇంకా గణేశులు చూద్దాం. ముంగట పోయి వేరే గణేశులను చూద్దాం. చూసుకోవచ్చు, గణేశుడు ఇప్పుడే పెయింటింగ్ అవుతుంది అనమాట. సో కాంటాక్ట్ నెంబర్ అవన్నీ పెట్టారు గణేశుడికి. చూడ చెయ్యి ఒక్కొక్కటి ఎంత హైట్ ఉంది, అరౌండ్ 7 feet ఉంటుంది చెయ్యి, అంత పెద్దగా ఉంది చెయ్యి. చూడొచ్చు ఇప్పుడిప్పుడే రెడీ అవుతున్నాయి, ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు ఇంకా. చూసుకోవచ్చు సినిమాటిక్ మోడ్లో ఇస్తున్నది, కొంచెం బ్లర్ అవుతున్నాయి అప్పుడప్పుడు. చూసుకోవచ్చు. సో ఇంకా కలరింగ్ ఏం కాలేదు కాబట్టి కొంచెం ముంగటికి వెళ్దాం. ఇంకా ముంగట వేరే షెడ్లలో అవుదాం. సో మీరు ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, మన ఎలిఫెంట్ టైప్ గణేశుడు అనమాట. సో అటు ముంబై గణేశులు కూడా రెడీ అవుతున్నాయి, ఇక్కడ అయోధ్య రామున్ టైప్లో గణేశుడు. సో ఆల్మోస్ట్ మనకి ముంబై టైప్లోనే గణేశులు ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఆల్మోస్ట్ ముంబై టైప్ గణేశులు ఉన్నాయి మనకి ఇక్కడ. సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట.
వాయిస్ కరెక్ట్ అయిపోయింది. సో ముంగడ చూసుకోవచ్చు. ఈ గణేశుడు మాత్రం మొత్తం అయోధ్య రాముని మోడల్లోనే ఉన్నాడు, మొత్తం సేమ్ బాలరాముడు టైప్. సో అక్కడ చూసుకోవచ్చు పాత మోడల్ గణేశుడు మనకి. పోయినసారి సేమ్ మోడల్ గణేశుడు ఉండే 23 feet ఏమో ఉండే పోయినసారి. ఈసారి కొంచెం చిన్న చేసారు, 19 feet దాకా చేసారు. ఈ గణేశుడు పాత మోడల్ గణేశుడే. ఇక్కడ చూసుకోవచ్చు రాముడు, కానీ ఆల్మోస్ట్ ముంబై గణేశులు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్ని ముంబై గణేశులు ఉన్నాయి. ఇది నాకు ఈ గణేశుడు కొంచెం చాలా మంచిగా అనిపించింది చూడొచ్చు. అంటే మంచిగా కూర్చొని రాయల్గా కూర్చొని ఉండే. సో ఈ ముంగడనేమో ఫుల్ ఎలిఫెంట్ హెడ్ వచ్చింది అనమాట గణేశుడికి. టెక్స్చర్ చూస్తే మనకు అలానే అనిపిస్తుంది. కలర్ వేసిన తర్వాత ఐ థింక్ సో అర్థమవుతుంది. ఆ హెడ్ బ్లాక్ ఉంచుతారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. హెడ్ బ్లాక్ ఉంచి బాడీ మన నార్మల్ దేవుని కలర్ వేసేస్తారు. అక్కడ ఇంకా వర్క్ నడుస్తుంది. పాత గణేశులోనే చేస్తారు, మోడిఫై చేస్తారు అనుకుంటా. ఎందుకంటే కొంచెం గణేశుడు కొంచెం పాత పోయినసారి గణేశులు ఎక్కడ అనమాట. సో కొంచెం చేలు గీలు అవి కొంచెం మోడిఫై చేస్తారు. సో చూడండి, ఇది మన గణేష్ సింగ్ కళాకారు ధూల్పేట్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చేయొచ్చు. మెయిన్ రోడ్కి ఉంటారు, బయట ఒక పెద్ద గణేశుని విగ్రహం ఉంటుంది అనమాట. సో ఈ గణేశుడు వచ్చి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేష్ అనమాట. అంటే గణేష్ సింగ్ కళాకారు దగ్గర కింద ఫైర్ పెట్టారు అనమాట. ఇప్పుడే చేస్తారు కదా, కొంచెం డ్రై అవ్వడానికి పెట్టారు కింద. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గణేశుడు ఇక్కడ. మిగతా అన్ని ముంబై గణేశులే. సో ఇది అరౌండ్ 20 feet ప్లస్ ఉంటుంది. అరౌండ్ 4.5 lakhs చెప్పారు అనమాట ప్రైజ్. అంటే నార్మల్గా వేరే వాళ్ళు బుక్ చేసుకుందామని చెప్పేసి అడుగుతూ 4.5 lakhs చెప్పారు. ఈ గణేశుడు మన పాత మోడలే. ఈ గణేశుడు అరౌండ్ 2.5 ఏమో చెప్పారు. అంటే అక్కడ గణేశుడు ఇక్కడ గణేశుడు సేమ్ రేట్ చెప్పారు, అటు సైడ్ గణేశుడు. సో ఇక్కడ చూసుకోవచ్చు మన హనుమంతుడు బాలరాముడు, మన ముంబై స్టైల్లో గణేశుడు. సో ఈసారి చాలా గణేష్ల దగ్గర బాలరాముని పెట్టారు అనమాట, చాలా చాలా మట్టుకి. చూసుకోవచ్చు క్రౌడ్ అయితే మస్తు ఉంది. క్రౌడ్ అంటే చాలామంది బుకింగ్కి ఈరోజు వచ్చారు అనమాట. అన్ని షెడ్లలో చాలా షెడ్లలో ఈరోజు బుకింగ్కి వచ్చారు చాలామంది. చూసుకోవచ్చు ఫుల్ పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అంటే స్మూత్ చేస్తారు అనమాట, టెక్స్చర్ ఇస్తారు. ఇంకా కలరింగ్ స్టార్ట్ కాలేదు. కలరింగ్ ఒక 2 రోజులలో స్టార్ట్ చేస్తారంట కలరింగ్. కొన్ని షెడ్లు అయితే 1 round చేసి డెమో కింద పెట్టేసారు అనమాట. చూసుకోవచ్చు మీరు. ఇది సెకండ్ గేట్, వెనకాల నుంచి గేట్. ఇది ఈ గల్లీలో ఉంటుంది. ఇంకో గేట్ ముంగట ఉంటుంది, అంటే చిన్న డోర్ ఉంటుంది అంతే. ఇది పెద్ద డోర్ ఉంటుంది ఇక్కడ. సో ఈ షెడ్ మన ధూల్పేట్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉంటుంది అనమాట. సో 3 models చేసి పెట్టారు అంతే పెయింటింగ్ డెమోకి. ఇంకా వెనకాల పెయింటింగ్ జరుగుతున్నాయి చూసుకోవచ్చు. సో ఈ గణేశులు వచ్చి వన్ ఆఫ్ ద ఫేమస్ ధృవ్ సింగ్ కళాకారుది అనమాట. చూసుకోవచ్చు అన్నిటికన్నా డిఫరెంట్ ఫేస్ ఉంటుంది చూడండి. క్రౌడ్ అయితే ఘోరం క్రౌడ్ ఉంది చూడండి. క్రౌడ్ చాలామంది బుకింగ్కి వచ్చారనమాట. ఇక్కడ మన దగుడ్ సైడ్ గణేశుని మోడల్ ఉంది. సో 4-5 గణేశులు కలరింగ్ చేసి డెమో పెట్టేసారు అంతే. ఇంకా వర్క్ నడుస్తుంది. చూసుకోవచ్చు ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. చాలామంది బుకింగ్కి వచ్చారు చూసుకోవచ్చు మీరు చూడండి. సో ఫైనల్లీ ఖైరతాబాద్ గణేష్ దగ్గర కూడా వచ్చేసినాము. పక్కకే అనమాట, మనకు తెలియదు. సో ఇప్పుడు వస్తుంటాడ మీద ఒకటి ఏమంటారు బోర్డు ఉండే ఖైరతాబాద్ అని చెప్పేసి చూసా. 1.5 kilometers అని చూపించింది. సీదా ఇటు కొట్టేసిన. చూసుకోవచ్చు ఆల్రెడీ ఐరన్ బాడీ పెట్టేసారు మీద. ఇప్పుడు లోపల హెడ్ వర్క్ నడుస్తుంది కింద ఇక్కడ. సో ఒకసారి దూరంకి వెళ్ళి చూసి దగ్గర పోయి చూద్దాం. చూసుకోవచ్చు అరౌండ్ 80 feet షెడ్ వేసారు అనమాట. 70 feet గణేశుడు. సో రోజు అప్డేట్లు చూస్తున్నా యూట్యూబ్లో. సో ఫైనల్ వచ్చేసినది. సో కొంచెం ముంగడ పోయి చూద్దాం. చూసుకోవచ్చు వైడ్ యాంగిల్ దగ్గరకు వచ్చింది మనం. ఇక్కడ ఫేస్ వర్క్ నడుస్తుంది. ఫేస్ వెల్డింగ్ చేస్తారు అనమాట. ఆల్మోస్ట్ అయిపోయింది. తొండం అవి కొంచెం ఫినిషింగ్ చేస్తారు. మీరు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీద దాకా 70 feet గణేశుడు. బాడీ లెగ్స్ మాత్రం పెట్టేసారు, ఇంకా హెడ్ పెట్టలేదు. సో వెల్డింగ్ వర్క్ నడుస్తుంది. ఇంకా స్టేజ్ మొత్తం కొట్టేసారు, మొత్తం ఫిక్స్ చేసేసి రాలేదు.
ఇది డొనేషన్ షెడ్ అనమాట. అంటే చందా ఇచ్చే వాళ్ళు ఇక్కడ వేయచ్చు. సో పక్కకి ఇప్పుడు వెల్డింగ్ నడుస్తుంది, తీసుకోవచ్చు. అన్న పేరు నాగరాజ్ అని ఏమో తెలియాలి, అంత ఐడియా లేదు. సో ఈ పక్కకి అని చెప్పేసి ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ వెళ్ళిపోయాం. ఇక వర్క్ నడుస్తుంది, లైట్గా వాన పడుతుంది. ఎవరు యూట్యూబర్లు లేరు. మన ఐఎమ్ ఏఆర్కి అన్న వాళ్ళు వస్తారనుకున్నాను, ఎవరు రాలేదు. ఆల్రెడీ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు. సందీప్ భయ, వినయ్ భయ ఎవరు రాలేదు. అలాగే చూస్తున్న డైలీ వీడియోస్ అప్డేట్ వస్తారేమో అనుకుని వచ్చినాను, రాలేదు. సో తీసుకోవచ్చు. వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదాం. అసలు ఇంటికి వెళ్ళిపోదామని బయలుదేరినాం కానీ దగ్గర ఉన్న మెసేజ్ చేసినాం. చూసుకోవచ్చు చౌరస్తా. అసలు క్లారిటీ కనిపిస్తలేదు అనమాట రాడ్లు. ఇక్కడ లెగ్స్ మీద చెస్ట్ మీద హెడ్ వస్తుంది, మీద హెడ్ ఇంకా పని అవుతుంది కాబట్టి ఇంకా హెడ్ అవుతుంది. సో వెళ్ళిపోదాం.